లో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అయితే కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి అత్యంత ఘోర ప్రమాదాల గురించి ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బస్సు కింద మనం ఒకసారి బైక్ ని చూస్తే గనక ఏదైతే ద్విచక్ర వాహనం వెళ్లి వెనక నుంచి ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సు లోపలికి వెళ్లిపోయి ఇంజన్ ని తాకి మంటలు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బస్సు కనిపిస్తోంది. బస్సు కింద ఉన్నటువంటి అదే బైక్ ఎగ్జాక్ట్ గా మనం చూస్తుంటే దానికి సంబంధించి ఇప్పుడు పోలీసు యంత్రాంగం కూడా అక్కడికి వచ్చి అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పూర్తి పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నారు, పూర్తి పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉన్నారు. కర్నూలు ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఇటు కర్నూలు శివారు చిన్న టేకురులో జాతీయ రహదారి నేషనల్ హైవే 44 పై అగ్ని ప్రమాదానికి గురైందని చెప్పాలి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. 12 మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 25 మందికి పైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే ఇటు వెనక నుంచి వస్తున్నటువంటి బైక్ ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందకి వెళ్లి డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు అంతా మంటలు వ్యాప్తి చెందాయి. ప్రయాణికుల్లో చాలా మంది గాఢ నిద్రలో ఉండటంతో అసలు ఏం జరుగుతుందో గ్రహించేలోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయని చెప్పొచ్చు. క్షణాల్లోనే అగ్ని కీలలు ఎగిసిపడి బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అప్రమత్తమై ఇటు ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టుకుని బయటకు పడ్డారు. వెంటనే అక్కడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఇటు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా కర్నూలు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కి కూడా తరలించడం జరిగింది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఒక చిన్న రోడ్డు ప్రమాదం మొత్తం బస్సు దగ్ధం అవడానికి కారణమైందనే చెప్పాలి. కర్నూలు జిల్లా శివార్లో జరిగినటువంటి దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఒకవైపు ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కర్నూలు శివార్లో జరిగినటువంటి ఈ జర్నీకి సంబంధించి ఒకవైపు ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బస్సు దగ్గరికి అయితే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. కానీ ఇప్పటివరకు చనిపోయిన వారి పరిస్థితి ఏంటి, అసలు చనిపోయిన వారి బాడీస్ ఉన్నాయా, బస్సులో ఉన్నటువంటి మృతులు 25 మందికి పైగా మరణం చెందినట్లుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఒకవైపు లిస్ట్ ని కూడా మనకి చూపిస్తూ ఉన్నారు. ఏదైతే బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులకు సంబంధించి లిస్ట్ ని కూడా మనం చూపిస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ అక్కడికి సిబ్బంది చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ రైట్ నౌ మనం చూస్తూ ఉన్నాము బస్సుకు సంబంధించి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో 40 మంది ప్రయాణికుల్లో వాళ్ళు ఎవరైతే ఏ ఏరియాస్ నుంచి వచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓవరాల్ పూర్తి డీటెయిల్స్ కూడా మనకి స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాము. అండ్ రైట్ నౌ బస్ పరిస్థితి అయితే మనం చూడొచ్చు, అతి దారుణంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సులో ఇటు మంటలు చెలరేగటంతో పలువురు ప్రయాణికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 40 ప్రయాణికులతో పాటు అలాగే ఒక డ్రైవర్, అతని అసిస్టెంట్ ఉన్నారు. ఏదైతే సంఘటన జరిగిందో వెంటనే అక్కడి నుంచి వాళ్ళకున్నటువంటి డ్రైవర్ డోర్ నుంచి వెంటనే అక్కడి నుంచి దూకి పారిపోవటం జరిగింది. మరోవైపు పరిస్థితిని మాత్రం పక్కన ఉన్నటువంటి స్థానికులు వెంటనే గమనించి చుట్టుపక్కల ఎవరైతే ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా వెంటనే దీనికి చూసి స్పందించి కొంతమంది అక్కడి నుంచి ఎవరైతే బయటపడ్డారో ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడిన వాళ్ళు కూడా వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్ళడం కావచ్చు, వాళ్ళకి కారులో కొంతమంది ఎక్కించుకొని తీసుకొని వెళ్ళకపోవడం కావచ్చు జరిగింది. ఆ తర్వాత స్థానికులు కూడా వెంటనే అక్కడ చేరుకొని ఇటు ప్రయాణికులు పరిస్థితి గమనించి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే అక్కడ నుంచి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైనటువంటి బస్సు నంబర్ DD1 and 9490 అని చెప్తున్నారు. ఘటనా స్థలానికి ప్రస్తుతం
పోలీసులు అక్కడైతే చేరుకున్నారు. మిగతా అధికారులు కూడా అక్కడికి వచ్చి పూర్తి పర్యవేక్షణ చేస్తున్నారు. బస్సు లోపలికి వెళ్ళి చూస్తున్నటువంటి సందర్భం మనం విజువల్స్లో కూడా చూస్తుంటే అది స్లీపర్ బస్గా తెలుస్తూ ఉంది. అంటే చాలా మంది స్లీపర్ బస్ అంటే పైన బుక్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ నిద్రపోయి ఉండొచ్చు. ఆ టైంలో గాఢ నిద్రలోకి వెళ్ళినటువంటి సమయంలో 3:30 ప్రాంతం అంటే ఈ ఘటన జరుగుతుందని చెప్పి ఎవ్వరూ ఊహించరు. ఎమర్జెన్సీగా ఇలా జరిగినప్పటికీ కూడా పైన పడుకున్న వాళ్ళు, స్లీపర్ నుంచి పడుకున్న వాళ్ళు కిందకి దూకి వెళ్ళటం కష్టం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ప్రమాదానికి గురైనట్లుగా అర్థమవుతుంది. ఉన్న పలంగా ఒక్కసారిగా బయటకు వెళ్ళే అవకాశం, అక్కడ ఛాన్స్ అనేది లేకుండా ఒక్కసారిగా అన్ని మంటలలో మధ్య నుంచి బయటకు వెళ్ళలేకపోయారు. కాబట్టి చాలా మంది గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా నిద్రలో కూడా ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి అయితే మనకి అనిపిస్తోంది. 20 మందికి పైగా సజీవ దహనం అయిపోయారు. అంటే పడుకున్న ప్లేస్లోనే వాళ్ళు కాలిపోయినటువంటి పరిస్థితి తలుచుకుంటే మాత్రం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ప్రతి ఒక్కరిలో కూడా గుండె ఉలికి పడుతుందని చెప్పొచ్చు. అండ్ మరోవైపు మనం చూస్తున్నాము ట్రావెల్ లిస్ట్కి సంబంధించి పూర్తి నేమ్స్ అండ్ డీటెయిల్స్, ఏ ఏరియా నుంచి వచ్చారు, ప్రతి డేట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు టికెట్ బుక్ చేసే ముందే గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ లిస్ట్ని ప్రకారమే వీళ్ళ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియాస్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ప్రతి ఒక్కటి కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో వాళ్ళ కుటుంబాలకి కూడా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. కుటుంబాలకు కూడా ఈ లిస్టు ప్రకారంగా వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఈ ప్రమాదానికి గురైన బస్సు గురించి పూర్తి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరోవైపు వి కావేరీ ట్రావెల్స్ బస్సుకి సంబంధించి పూర్తి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కర్నూలు శివారు చిన్నటేకూరులో జరిగినటువంటి జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది బస్సు వరకు ఉన్నట్లు సమాచారం. ఇటు 12 మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదంతా కూడా ఒక ప్రస్తుతం అయితే హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ఈ బస్సు కర్నూలు నగర శివారులో ఉరిందకొండ సమీపంలోకి రాగానే ఇటు బైక్ వచ్చి వెంటనే వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదానికి గురైనటువంటి బైక్ ఏకంగా బస్సు కిందకి వెళ్ళి ఆయిల్ ట్యాంకును తాకి నిప్పు రవ్వలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని చెప్పొచ్చు. ప్రయాణికుల్లో చాలా మంది గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో గ్రహించే లోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కాబట్టి క్షణాల్లో అగ్నికీలలు ఎగిసిపడి బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులకు ఏది దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఉండటంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఏం చేయాలో అర్థం కాక కొంతమంది అప్రమత్తమై ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టుకుని బయటపడ్డారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అండ్ రైట్, అందులో ఏదైతే జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి దాంట్లో ఒక ప్యాసింజర్ మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు మనకి రామిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ఏ విధంగా జరిగింది? మీరు కూడా అందులో ఒక ప్రయాణికులే కాబట్టి ప్రస్తుతం దానికి సంబంధించి ఇంకా మీరే అక్కడ ఉన్నారు కాబట్టి ప్రత్యక్ష సాక్షి మీరే కాబట్టి మీరే చెప్పగలరు. ఏం జరిగింది అసలు పూర్తిగా చెప్పండి. నాకు లాస్ట్ ఎండింగ్ లో ఉన్నానమ్మా. ఎండింగ్ లో నెంబర్ నాది, పడుకున్నాను. ఒకసారి సడన్ గా బస్సు ఆగింది. ఆగేటప్పటికి కొంతమంది దబదబా తలుపు వెనకాల అద్దాన్ని బద్దలు కొడుతున్నారు. నేను నిద్ర ఉన్నాను. లేచేటప్పటికి ఏంటండి అని అడిగి లోపే మొత్తం లోపలంతా పొగ, లాక్లన్నీ మొత్తం డోర్లన్నీ లాక్ అయిపోయినాయమ్మా. లాక్ అయిపోయి ఈ లోక బద్దలు కొడుతున్నారు, గ్లాసుని బద్దలు కొడుతున్నారు. ఎంత రాకపోతే మళ్ళీ ఒక ఆయన గట్టిగా బద్దలు కొట్టేటప్పటికి అద్దం పగలగానే నేను ఇలా చూసేటప్పుడు నన్ను కూడా కాల్ ఎట్టుకు లాగేసారు బయటకైనా. ఈలోగా నాకు కింద పడిపోయిన తర్వాత నాకేం తెలియలేదు. ఒక 2 నిమిషాలు అలా చూసేటప్పటికి మొత్తం ఆల్రెడీ ఫ్రంట్ కాలిపోయి పేలిపోతుంది. బస్సు తప్ప పేలిపోతున్నాయి. ఈ లోపల చాలా మంది ఉండిపోయారు. అందరూ అరుస్తున్నారు లోపల. మాకు ఇంకేం తెలియదు. మొత్తం నాకేమో ఒక ఆయన ఎవరో కారు ఎక్కించుకున్నారు. కారు ఎక్కించుకుని నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా. తర్వాత అక్కడి నుంచి నేను వచ్చేసాము, అక్కడ లేము. తర్వాత మీ పరిస్థితి ఏ విధంగా ఉంది రామిరెడ్డి గారు? నాది బాగానే ఉందమ్మా. తలకిని, ముక్కుకి, కాళ్ళకి తగిలినాయి. నేను మళ్ళా అక్కడ మామూలుగా ఇంజక్షన్ అన్ని చేయించుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నానమ్మా.
రామరెడ్డి గారు, అంటే అప్రాక్సిమేట్ గా మనకు చూస్తూ ఉంటే మొత్తం 40 మంది జర్నీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు పారిపోయారు, డ్రైవర్ అండ్ క్లీనర్ అని చెప్తూ ఉన్నారు. మొత్తం ఎన్ని కేకలు వేసినా లోపల పక్కింది అయిపోయింది. ఎవరెవరు తొక్కేసుకుంటున్నారో ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. లాస్ట్ కాబట్టి నన్ను మరి ఆయన ఎవరో నాకు తెలియదు, తప్పమని ఇలాగ లాగేసి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత పైకి చూసేటప్పుడు పెద్ద పెద్ద పొగలు మంటలో ఫ్రంట్ అంతా పేలిపోతుంది. లోపల మాత్రం ఆడోళ్ళు అందరూ పిల్లలు కట్టగా ఉన్నారు. ఎవరో అదే ఆ కేకలు వరకు వినబడుతున్నాయి అమ్మా. చిన్నపిల్లలు కూడా ఉన్నారా బస్సులో? చిన్న పిల్లలు మాట వినిపించింది, మరి అది ఆడోళ్ళ గొంతుకో ఇంకా పొగలో ఎవరో ఏం తెలియలేదమ్మా. పొగ లోపల మొత్తం బ్లాక్ పొగ అయిపోయింది, ఇంకా అసలు లోపల ఏం కనబడతలేదమ్మా. మీతో పాటు ఎంతమంది బయటకు వచ్చారు? అంటే ఎంతమంది దాంట్లో? నాతో పాటు ఇద్దరు వచ్చారమ్మా. ఒక ఆయన ఆల్రెడీ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆయనకి చెయ్యి స్టిచెస్ పడితేనే ఆయన ఉంచారు. నాకు కూడా తల మొహం మీద పడతాయి అంటే నేను ఇంకా అక్కడ చేయించుకోను సార్, డాక్టర్ రిక్వెస్ట్ చేసుకుని ముందర నాకు ఇబ్బంది లేకుండా ఇలా ఇంజక్షన్ అన్ని చేయించుకుని నేను హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నానమ్మా. ఇంకొక ఆయనకి లైట్ గా తగిలిని, ఆయన కూడా నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాం అమ్మా. బస్సులో అంటే ఇప్పటి వరకు మాకు తెలిసినంత మట్టుకైతే రామరెడ్డి గారు 40 మంది ఉన్నారని చెప్తున్నారు. మీకు తెలిసిన మట్టుకు ఎంత మంది ఉండొచ్చు దాంట్లో? ఒక 32 మెంబర్స్ దాకా ఉంటారమ్మా. ఫుల్ గానే ఉన్నారు, జనం ఫుల్ గానే ఉన్నారమ్మా. ఓకే, బస్ అంతా ఫుల్ గా ఉంది. ఫుల్ గానే ఉన్నారు. మీరు బస్ లో ఉన్న టైంలో, ఎక్కిన టైంలో ఎప్పుడైతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారండి మీరు? నేను ఇక్కడ జైంట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక బస్సు ఎక్కించుకున్నారు ఫస్ట్ అమ్మా. ఆ తర్వాత వై జంక్షన్ నుంచి ఇంకో బస్సులో మార్చారమ్మా. ఓకే.